సపోర్ట్ చేస్తున్నట్టే అర్థమవుతుంది. ఒకటి టీచర్ ఎమ్మెల్సీ కూడా ఉంది కదా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించి. అది పోలింగ్ ఎటువైపు ఉంది ట్రెండ్? మలక కొమరయ్య వర్సెస్ వంగ మహేందర్ రెడ్డి అన్నారు. భరత్, ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఇటు మలక కొమరయ్యతో పాటు వంగ మహేందర్ రెడ్డి కూడా పోటీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాత్రం దీంట్లో స్పష్టంగా మాత్రం మలక కొమరయ్య బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు కూడా వేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టలేరు. ఇటు ఉపాధ్యాయుల పట్టభద్రుల దానికి మాత్రం బీజేపీ కాంగ్రెస్ రెండు పోటీ ఉన్నప్పటికీ కూడా ఇటు స్థానిక టౌన్ వాళ్ళు మాత్రం ఇటు బీజేపీ టీచర్స్ స్థానానికి మాత్రం బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్యకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసినట్టు కూడా మనకు అయితే స్పష్టంగా కనిపించింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా స్పష్టంగా మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం మలక కొమరయ్యతో పాటు సెకండ్ ప్రాధాన్యత వంగ మహేందర్ రెడ్డికి మాత్రం చేసినట్టు కూడా తెలిసింది. అదే ఒక జగిత్యాల జిల్లాలో మాత్రం మహేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వచ్చినట్టు కూడా మనకు స్పష్టమైతే సమాచారం అయితే అందింది. మలక కొమరయ్యకు రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే వచ్చినట్టయితే తెలుసు. అదే విధంగా పెద్దపల్లి పరిధిలో మాత్రం ఇటు అక్కడ కూడా మలక కొమరయ్యకే మొదటి ప్రాధాన్యత వచ్చే అవకాశం. పెద్దపల్లి సొంత ప్రాంతం కదా మలక కొమరయ్య పుట్టిన ప్రాంతం పెద్దపల్లి కదా. పెద్దపల్లి జిల్లాలో మలక కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మహేందర్ రెడ్డికి మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చే అవకాశం అయితే మనకు సమాచారం అయింది. ఓవరాల్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కానీ టీచర్ ఎమ్మెల్సీలో ఇంకా రఘోత్తమ్ రెడ్డి ఉన్నారు, మిగతా క్యాండిడేట్స్ అశోక్ కుమార్ ఉన్నారు. వాళ్ళ ప్రభావం ఉందా? వాళ్ళదైతే దాదాపు అయితే ఎక్కడ కూడా మనకు వాళ్ళ రఘోత్తమ్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళది కూడా ప్రభావం ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ ఇద్దరి మధ్య మహేందర్ రెడ్డితో పాటు కొమరయ్య మధ్యలో పోటాపోటీగా నడిచినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపించింది. ఇటు బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యకు మాత్రం పూర్తి స్థాయిలో మెజార్టీ మొదటి ప్రాధాన్యత ఓటు స్థానికంగా ఇటు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాత్రం ఓవరాల్ గా బీజేపీకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసినట్టు కూడా స్పష్టమవుతున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోనే మహేందర్ రెడ్డికి మాత్రం అధికంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఓకే థ్యాంక్ యూ గోపి. సో మొత్తానికి రెహానా నేను చెప్పినట్టు మనం ఉమ్మడి కరీంనగర్ డీటెయిల్ తీసుకున్నాం, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ కూడా వెళ్దాం. ఓవరాల్ గా మనకు ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే మీరు చూశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సొంత ప్లేస్, బట్ ప్రసన్న హరికృష్ణకి ఎక్కువ జిల్లాల్లో మెజారిటీ ఉంది. సో నేను చెప్పినట్టు కొంత ఫస్ట్ ప్రయారిటీ ఓటు ఎక్కువైంది. అయితే ఒకటి ఇది సోషల్ మీడియాలో లేదా మౌత్ టాక్ ఒకటి కింది దాకా వెళ్ళిందా అన్నది ఒకటి చూసుకోవాలి. ఎందుకంటే బూత్ లెవెల్లో ఏజెంట్స్ ప్రతి చోట ప్రసన్న హరికృష్ణకు ఉండడానికి కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతి 800 మంది ఓటర్లకు ఒక బూత్. టీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఉంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీకి ఏమో ప్రతి చోట ఏజెంట్ ఉంటారు. ప్లస్ కాంగ్రెస్ బీజేపీలు లాస్ట్ 2-3 days గా హార్డ్ వర్క్ చేశారు. అంటే ఇప్పుడు నాకు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ లాస్ట్ 3-4 days గా అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్లారో వెళ్ళిన తర్వాత ఆయన మంత్రులను కూడా పురమాయించారు, మీరు ప్రచారం చేయండి అని చెప్పి. కాంగ్రెస్ ఒకటే చోట పోటీ చేస్తుందని చెప్పి. సో బూత్ లెవెల్లో ఆ ఉన్న ఓటర్ లిస్టు తీసుకుని వాళ్ళంతా కూడా ఫోన్ చేశారు. బీజేపీ కార్యకర్తలు కూడా అదేవిధంగా ఫోన్ చేశారు. ఎగ్జాంపుల్ నేను నాకు సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తాను. కరీంనగర్ జిల్లా కదా మాది, కరీంనగర్ జిల్లా ధర్మపూర్ కదా. సో ధర్మపూర్ లో లోకల్ బీజేపీ అక్కడ ఉన్న టౌన్ ప్రెసిడెంట్ గాజు భాస్కర్ నాకు ఫోన్ చేశారు. ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అన్న మీరు బీజేపీకి కంపల్సరీ ఓటేయాలని చెప్పి నాకు ఫోన్ చేశారు ఆ టౌన్ బీజేపీ ప్రెసిడెంట్. అంటే అంత మైక్రో లెవెల్లో తీసుకున్నారు. నిజానికి నాకు ఓటు అక్కడ లేదు, నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి. కానీ ఆ లిస్ట్ లో భరత్ కుమార్ అని ఉందట పేరు. లిస్ట్ లో భరత్ కుమార్ అని వేరే భరత్ కుమార్ ఉన్నాడు ధర్మపూర్లోనే, వేరే పక్క మా ఇల్లు కాకుండా పక్క గల్లీలో. సో ఆ భరత్ కుమార్ నేను అనుకొని సో ఆ లెవెల్లో అంటే మైక్రో లెవెల్లో 3,50,000 ఓట్లు కదా, ప్రతి ఓటర్కు ఫోన్ చేశారు. సో బీజేపీ కార్యకర్తలు ఎంత కష్టపడ్డారు అనడానికి మనం ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే నాకు ఫోన్ వచ్చింది, నాకు ఓట్ లేదు అక్కడ గ్రాడ్యుయేట్ లో, నేను హైదరాబాద్ లో ఉంటాను కాబట్టి నేను అక్కడ ఎన్రోల్ చేయించుకోలేదు, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో. సో మా బీజేపీ టౌన్ ప్రెసిడెంట్, ధర్మపురి టౌన్ ప్రెసిడెంట్ గాజు భాస్కర్ నాకు ఫోన్ చేసి
అన్న మీరు ఓటేయాలంటే నాకు ఓటే లేదు, ఎక్కడ ఉందంటే లేదు ఇక్కడ భరత్ కుమార్ ఉంది, సంగనబట్ల భరత్ కుమార్ ఉంది అన్నాడు. సంగనబట్ల భరత్ కుమార్ అంటే నేను కాదు, ఇంకో సంగనబట్ల భరత్ కుమార్ కూడా ఉన్నారు, బహుశా పక్క వీధి సంగనబట్ల భరత్ కుమార్ కావచ్చు. నేనైతే ఓటు ఎన్రోల్ చేయించుకోలేదు, నాకు ఎట్లా వస్తుందంటే యా మేబీ కరెక్ట్ అన్నాడు. సో ఇది ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే కాంగ్రెస్ బీజేపీ లాంటి పార్టీలు ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుంది. ప్రసన్న హరికృష్ణకు అదొకటి డిసడ్వాంటేజ్. ఎట్లా డిసడ్వాంటేజ్ అంటే బూత్ లెవెల్లో 3,50,000 మంది ఓటర్లకు ఫోన్ చేయడం కష్టం కదా. టీచర్ ఎమ్మెల్సీ అంటే 25,000 మంది ఉన్నారు, అంతమంది దొరకడం కష్టం. కానీ కాంగ్రెస్ బీజేపీ క్యాడర్ ఉంటుంది కదా. సో అట్లా కాంగ్రెస్ క్యాడర్ కూడా అట్లా ఫోన్ చేసి ఫాలో అప్ చేశారు. లాస్ట్ 3-4 days లో రేవంత్ రెడ్డి స్ట్రిక్ట్ గా చెప్పడంతో మంత్రులు ఎమ్మెల్యేల మీద ప్రెషర్ సో మీరు చెప్పినట్టు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నాయి, చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నాయి. నిజానికి బీజేపీ చాలా ప్రెస్టేజ్ తీసుకుంది. మీరు కిషన్ రెడ్డి క్యాంపెయిన్ చేశారు, బండి సంజయ్ క్యాంపెయిన్ చేశారు, లక్ష్మణ్, రఘునందన్ రావు, డీకే అరుణ, ఈటెల్ రాజేందర్ ఇంతమంది క్యాంపెయిన్ చేశారు. సో ఎందుకు ఇంత ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు? అంటే బీజేపీకి ఏమో మేము కంబ్యాక్ 8 పార్లమెంట్ సీట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ చేస్తలేదు, మేము 3 కనీసం 1-2 గెలవాలి బీజేపీ అని ప్రూవ్ చేసుకోవడానికి. కాంగ్రెస్ ఏమో మేము ఒకటే పోటీ చేస్తున్నాం, ఇది కూడా ఓడిపోతే ఇజ్జత్ పోతుంది అని కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత అని బీఆర్ఎస్ మొదలు పెడుతుంది. బీఆర్ఎస్ ఏమో పోటీ చేయకపోయిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచించారు, లాస్ట్ మినిట్ లో పోటీ చేస్తే ఎందుకు గట్టిగా ఇప్పుడు, ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ లో కొంత గుడ్ నేమ్ లేదు బీఆర్ఎస్ కు, ఎందుకంటే ఇంకా వాళ్ళ మీద నెగటివ్ నేమే నడుస్తుంది. రైతుల్లో వాళ్ళలో కొంత పాజిటివిటీ వచ్చింది, రైతు బంధు, రుణమాఫీ, దీని రిలేటెడ్. బట్ గ్రాడ్యుయేట్ సంబంధించి కానీ వాటిలో కానీ ఇంకా గ్రాడ్యుయేట్ లో పూర్తిగా కోపం జల్లారలేదు. మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, గ్రూప్ 1 లీక్ అయ్యాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అందుకనే పోటీ పెట్టలేదు. కానీ ఒక ఆపర్చునిటీ చూశారు. ప్రసన్న హరికృష్ణ ఇక్కడ దాకా వస్తాడని అనుకోలేదు. అనుకుంటే కనుక వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు, ముందే క్యాండిడేట్ గా పెట్టేవాళ్ళు. నిజానికి బీఆర్ఎస్ నుంచి రాజారాం యాదవ్ తర్వాత వీళ్ళంతా పాప ఎన్రోల్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ సర్దార్ రవీందర్ సింగ్ ఆల్సో కరీంనగర్ మేయర్ గా పనిచేసిన వ్యక్తి, అతను నామినేషన్ కూడా వేశారు. కానీ బీఆర్ఎస్ సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఎందుకు పార్టీ క్యాండిడేట్, లాస్ట్ టైమే రాకేష్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఖర్చు కూడా 30-40 కోట్లు ఖర్చు అవుతాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఇక్కడ కూడా గ్రాడ్యుయేట్లు సంబంధించి కూడా పార్టీలు, మందులు, జల్సాలు, ఓటుకింత డబ్బు అన్ని నడుస్తున్నాయి. నిజానికి బాధాకరం. విషయంలో కూడా ఎడ్యుకేటెడ్ ఎక్కువ తీసుకుంటున్నారండి, ఎడ్యుకేటెడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ ఒక్కొక్కళ్ళ శాలరీస్ 50,000కు తక్కువ ఎవరికి ఉండవు. వాళ్ళ దానిలో 5,000 నుంచి 10,000 నడుస్తుంది. బాధాకరం. తీసుకుంటున్నారు నిజంగానే. ఎస్ తీసుకున్నారు. నేను టీచర్స్ అన్నే, నేను టీచర్లను క్రిటిసైజ్ చేయాలని కాదు. మా ఫాదర్ ఆల్సో గవర్నమెంట్ రిటైర్డ్ టీచర్. కానీ ఓటుకు 10,000 తీసుకునే సిచ్యువేషన్ తీసుకోలేదని ఎవరు చెప్పగలరు? అన్ఎడ్యుకేటెడ్ పూర్ తీసుకున్నారంటే అర్థం ఉంది. మనం సోషల్ మీడియాలో చాలా పెడుతూ ఉంటారు, అవేర్నెస్ ఇచ్చే వాళ్ళే ఇట్లా చేస్తే ఎట్లా. సోషల్ మీడియాలో చాలా పెడుతూ ఉంటారు కామెంట్స్, సమాజం బాగుపడాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి. కానీ ఓటు దగ్గరకు వచ్చేసరికి మాత్రం జాంతానే. గ్రాడ్యుయేట్స్ తీసుకున్నారు, టీచర్స్ కూడా తీసుకున్నారు. సరే గ్రాడ్యుయేట్, నిరుద్యోగులు అంటే ఏదో జల్సావో ఏదో ఎలక్షన్ అంటే తెలంగాణలో దావత్, మందు తాగడం ఇదంతా కామన్, ఓకే చెల్తా అనుకున్నా పర్లేదు. బట్ టీచర్స్ కూడా తీసుకున్నారు. టీచర్స్ దానిలో ఇంకెక్కువ నడిచింది ఓటుకు. గ్రాడ్యుయేట్ దానిలో 2-3 వేలు అయితే టీచర్స్ దానిలో 10,000 కూడా నడిచిందట ఓటు. ఎందుకంటే తక్కువ ఓటర్లు కదా, 25,000 మంది. తక్కువ ఓటర్లో ఒక 10,000 మందిని మనం కొంటే అయిపోద్ది, 10,000 మంది ఓటర్కు డబ్బు చేరినా అయిపోద్ది. కానీ ఇప్పుడు 25,000 మంది ఓటర్స్ లో మోస్ట్లీ గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఈ ఓటుకు డబ్బు తీసుకుంటే ఎట్లా? రేపు వాళ్ళ సమస్యలు తీర్చేందుకు అది చేయాలి, కానీ అది అలవాటు చేస్తే ఎట్లా? సో ఇక్కడ క్రిటిసైజ్ చేయాలని కాదు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండగా మేము తీసుకుంటాం అన్న ఆర్గ్యుమెంట్ వేరే. బట్ నేను చెప్తాను, నేను గవర్నమెంట్ ఉద్యోగి, రిటైర్డ్ టీచర్ సన్నే. బట్ టీచర్లు ఆ విధంగా తీసుకుంటే ఇంకా మరి సమాజానికి మెసేజ్ ఎట్లా వెళ్తుంది? సో అది కూడా ప్రాబ్లం. దానిలో టీచర్స్ గ్రూప్ లోనే చాలా మంది మెసేజ్ కూడా పెట్టారు, డబ్బులు చాలా అవుతున్నాయని చెప్పి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అయితే పోటీలో లేదు. సో మరి వాళ్ళ ఓట్ ఎటువైపు వెళ్తుంది అంటారు? బీఆర్ఎస్ ఓటు అవుట్ రైట్ గా ప్రసన్న హరికృష్ణకి వెళ్ళిపోయింది. టీచర్స్ కి సంబంధించి ఇంకా వాళ్ళు న్యూట్రల్, వాళ్ళకి సంబంధించి టీచర్స్ సంబంధించి ఏం స్టాండ్ లేదు. లోకల్ క్యాడర్ ఏమనుకుంటే వాళ్ళకు జరిగింది. కానీ బీఆర్ఎస్ అఫిలియేటెడ్ టీచర్స్ చాలా తక్కువ ఉంటారు రేనా. ఎందుకంటే మొన్న ఎలక్షన్ లో ఓడిపోవడానికే ప్రభుత్వ ఉద్యోగులే కారణం కదా. బీఆర్ఎస్ ఓడిపోవడానికి బీఆర్ఎస్ అఫిలియేటెడ్ టీచర్స్ చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నెల జీతం సమయానికి రాలేదు కదా, టీచర్స్ ని ఇబ్బంది పెట్టింది కదా.
బీఆర్ఎస్. ఎందుకంటే ఇబ్బంది పెట్టిందంటే ఎట్లా అంటే 8 సంవత్సరాలు ఒక్క ట్రాన్స్ఫర్స్ చేయలేదు. బదిలీలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ప్రతి సంవత్సరం సమ్మర్ లో, మీ ఫాదర్ కూడా టీచర్ కదా, సో తెలుసు ప్రతి సంవత్సరం బదిలీలు ఉంటాయి. దాన్ని 8 సంవత్సరాలు చేయలేదు బీఆర్ఎస్. కోపం రాకుండా ఉంటుందా టీచర్స్ కు? రేవంత్ రెడ్డి రాగానే సరే మీరు డబ్బులకు సంబంధించిన వ్యవహారం అంటే చేయకండి, ఫైనాన్షియల్ గా ఇబ్బంది అంటే చేయకండి, ట్రాన్స్ఫర్ చేయడానికి ఇబ్బంది ఉంది. 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఆయన సమ్మర్ లో టీచర్స్ ట్రాన్స్ఫర్ చేశారు కదా, ప్రమోషన్స్ ఇచ్చారు. దానిలో ఎంతో కొంత గుడ్ విల్ ఉంటుంది కదా, అంటే పనికి గుర్తింపు ఉంటుంది కదా. అది చేయలేదు. దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేశారో అర్థం కాలేదు. ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఎందుకు నెగ్లెక్ట్ చేశారో అర్థం కాదు. మీరు నెల జీతం కరోనా సమయం నుంచి ఎవరికి కూడా ఇంకా జీతం టైంకు రాలేదు. 1 తారీఖు రావాల్సిన టీచర్ల జీతాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 15-20 తారీఖు తర్వాత వచ్చాయి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కొంత 1 తారీఖు జీతం ఇస్తున్నారు. కానీ ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉంది. 5 డిఏలు పెండింగ్ లో ఉంటే 4 డిఏలు ఇవ్వట్లేదు, 1 డిఏ మాత్రం ఇచ్చారని ఉంది. కానీ మనీతో సంబంధం లేని విషయాలు కూడా బీఆర్ఎస్ చేయలేదు. అందుకని టీచర్స్ విషయంలో బీఆర్ఎస్ ఎవరికైనా చెప్పినా సరే అది నెగిటివ్ అయితే తప్ప పాజిటివ్ అవుతుందని అయితే నేను అనుకోను. గ్రాడ్యుయేట్స్ ఈజ్ డిఫరెంట్. టీచర్స్ అయితే ఇంకా కోపం అయితే ఉంది. ఆ చల్లారేందుకు అంత ఈజీ కాదు. అందుకని వాళ్ళు న్యూట్రల్ గానే ఉన్నారు. లోకల్ ఎవరంటే వాళ్ళు చెప్పుకుంటారు. బట్ మోస్ట్లీ టీచర్స్ కూడా సంఘాల ఆధారంగా ఓటేస్తారు. ఇక్కడ పిఆర్టీయు, ఎస్టీయు, కమ్యూనిస్ట్ సంఘం ఉంది, యూటీఎఫ్, ఏపీటీఎఫ్. కానీ సంఘాలన్నిటి కూడా మల్క కుమరయ్య ఒకవేళ గెలిస్తే బద్దలు కొట్టినట్టే. కరీంనగర్ కు సంబంధించి చూస్తే గనక మల్క కుమరయ్య తపస్ సంఘం, తపస్ టీపీయుఎస్ అంటే బీజేపీ అనుబంధ సంఘం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో, ఏపీయుఎస్. ఈ మధ్య బాగా తెలంగాణలో ర్యాపిడ్ గా పెరుగుతుంది. ఇంతకుముందు చాలా పిఆర్టీయు, ఎస్టీయు, యూటీఎఫ్, డిటిఎఫ్ ఇవన్నీ ఉండేవి. సో ఆ సంఘం చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఈ మల్క కుమరయ్య సంబంధించి బీసీ వాదం ఇక్కడ బాగా పనిచేసింది. మీకు అక్కడ వంగ మహేందర్ రెడ్డి, కూర రఘోత్తమ్ రెడ్డిస్ ఉన్నారు. కాబట్టి తర్వాత సిపిఎస్ సంఘం నుంచి గాదర్ ఇన్నారెడ్డి, ఇంతమంది రెడ్డిస్ ఉన్నారు. ఇంతమంది రెడ్డిస్ ఉండడం వల్ల ఒకడే ఒక బీసీ అయ్యాడు మల్క కుమరయ్య. సో అది అడ్వాంటేజ్ అయింది. బీసీ వాదం ఏదైతే ఇటీవల కులగన్న తర్వాత వచ్చిందో అది మున్నూరు కాప్ క్యాస్ట్ కావడం, ప్లస్ కరీంనగర్ పెద్దపల్లి కావడం. మోస్ట్లీ మనం ఇంకా రిపోర్టర్స్ తో కూడా మాట్లాడాలి. బట్ మల్క కుమరయ్యనే ఎక్కువ గెలిచేందుకైతే మనకు అవకాశం కనబడుతుంది టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి. సో మనం ఒకసారి